హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఇప్పుడు మనతో లలిత గారు ఉన్నారు. ఆవిడకి వయసు 57 సంవత్సరాలు. 15 ఏళ్ళ నుంచి ఆవిడకి జాయింట్ పెయిన్స్ ఉండేవి. సాధారణంగా ఏంటంటే ఒక వయసు వచ్చాక అంటే 60స్లోకి 50స్లోకి వచ్చాక జాయింట్ పెయిన్స్ ఉన్నాక చాలామంది ఇంకా అవి తగ్గవు, ఇంకా అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ 10 ఏళ్ళ నుంచి ఉన్నది అంటే ఇంకా అసలు అవి తగ్గవు అనుకుంటారు. యాక్చువల్లీ నడవలేదు, కూర్చోలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఆవిడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆవిడకున్న జాయింట్ పెయిన్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఏదో ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ సంబంధించినవి కాదు. జస్ట్ వయస్సుకి తగ్గట్టుగా బోన్స్ అరిగిపోవడంలో వచ్చిన జాయింట్ పెయిన్స్. సాధారణంగా ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకుందాం, అది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చింది కాబట్టి వాటిని మనం డైట్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా తగ్గించవచ్చు. బోన్స్ అరిగిపోతే సంగతి ఏంటి? బోన్స్ అరిగిపోతే అసలు సాధారణంగా మీరు ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మోకాలు నీ రీప్లేస్మెంట్ చేయాలంటారు, లేకపోతే హిప్ రీప్లేస్మెంట్ చేయాలంటారు. కానీ ఇక్కడ మనం అలాంటివి చేయం. మనం ఏంటంటే బోన్స్ అరిగిపోతే బోన్స్ని రీఫార్మ్ చేస్తాం. ఎలా రీఫార్మ్ చేస్తాం? అదే మ్యాజిక్. బట్ ఎనీవే, ఆవిడ ఇక్కడికి వచ్చి 3 నెలల పాటు డైట్ చేయడం జరిగింది అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ సప్లిమెంట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఆటోఇమ్యూన్ సప్లిమెంట్స్. ఇవి బోన్ రీజనరేట్ చేసే సప్లిమెంట్స్. అది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 3 నెలలు గడిచాక ఎలా ఉందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి లలిత గారు, ఎలా ఉంది ఇప్పుడు? 3 నెలల క్రితం ఎలా ఉండేది? ఒకప్పుడుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. 3 నెలల ముందు నాకు చాలా గాజు పెంకలతో కూర్చుని చాలా నొప్పులు ఉండేది. నడవలేకపోయినాను, మెట్లే కూడా ఎక్కలేకపోయినాను. ఇప్పుడు ఈ రవి వీడియో సార్ డైట్ చేసినప్పటి నుంచి నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను. నా కాలు చాలా 90% చాలా తగ్గినాయి. నాకు ఇంకా 10% అప్పుడప్పుడు కొంచెం పట్టేసుకున్నట్టు అవుతుంది. అది శిష పెంకలతో కూర్చునేది అన్నీ చాలా తగ్గిపోయినాయి నాకు చాలా. ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నానండి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. నైస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. 3 months పాటు డైట్ని చాలా బాగా చేశారు. చాలా మంది వయసులో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారండి. మీరు ఈ వయసులో ఈ డైట్ని ఇంత బాగా చేయడం, ఆ రిజల్ట్స్ని సంపాదించడం చాలా చాలా బాగుందండి. బేసిక్గా ఏంటంటే మీకు ఇందులో సప్లిమెంట్స్ యాక్చువల్లీ ఈ బోన్ రీజనరేషన్లో చాలా ఉపయోగపడ్డాయి. బట్ డైట్ అండ్ సప్లిమెంట్స్ కలిపి వాడినప్పుడు బోన్ రీజనరేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది. సో అందుకనే మేము ఎప్పుడైనా ఎవరికన్నా ఈ బోన్ రీజనరేషన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు డైట్ చేయమో ఓన్లీ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఇస్తాం వాళ్ళకి కూడా. బట్ వాళ్ళకి చాలా టైం పడుతుంది, 6 months పడుతుంది ఆల్మోస్ట్. బట్ మీకు 3 monthsలో ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. సో అది మీ వల్ల అండి. ఇప్పుడు ఒకసారి ఏంటంటే మేము చెప్తాం అంతే, చేయడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నానండి. ఇప్పుడు కూడా 1 hour 1.5 చేస్తున్నారు. పొద్దున నైస్ అండి. పొద్దున సాయంత్రం ఒక 6 గంటలు చేస్తాను, ఓపిక. ఓకే. కానీ చాలా నయం. అది మాత్రం చాలా మిమ్మల్ని మెచ్చుకోవాలా, మిమ్మల్ని అన్నాలో నాకు అర్థమవుతుందో. మా ఫ్యామిలీ మాత్రం మీకు రుణపడి ఉన్నామండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఏంటంటే చూడండి, చాలా మంది తెలుసుకోవాలండి. ఇప్పుడు ఒక ఏజ్ దాటాక ఇంకా మేము వర్కౌట్స్ చేయలేమంటుంటారు చాలా మంది. బట్ వర్కౌట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకి మెడిసిన్నే వర్కౌట్ అండి. అది ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ వర్కౌట్స్. నేను అందుకని చెప్తుంటాను ప్రతి ఒక్కరికి, ఓన్లీ డైట్ కాదు, ఓన్లీ సప్లిమెంట్స్ కాదు, వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేక జబ్బులు రివర్స్ చేయడం చెప్తుంటాను. ఆవిడ 57 ఏళ్ల వయసులో రోజు గంట నుంచి గంటన వర్కౌట్స్ చేస్తున్నారు. అదే అండి మ్యాజిక్ అంటే. మ్యాజిక్ అంటే ఏదో కాదు, ఆవిడ కృషి, ఆవిడ చేసిన ఇది. ఈ 3 నెలలు, జస్ట్ 3 నెలల శ్రమ, దాని రిజల్ట్ ఇది. యాక్చువల్లీ ఆవిడ కరెక్ట్గా సప్లిమెంట్స్ తీసుకున్నారు, కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యారు, కరెక్ట్గా వర్కౌట్స్ చేశారు. ఆ వర్కౌట్స్ చేయడం వల్ల ఇంకా బాగా త్వరగా హీల్ అయింది యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అండి లలిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమోనియల్. సో అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు ఆవిడ జర్నీని చూసి అనే ఈ టెస్టిమోనియల్ నేను రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ వయసులో ఉన్నా ఉండవండి, మీరు పట్టుదల ఉంటే మీ హెల్త్ని మీరు బాగు చేసుకోవచ్చండి. అది మీకు పట్టుదల ఉండాలి, మీరు ఆ కష్టపడాలి. కొంతకాలం కష్టపడితే మనకి లైఫ్ అంతా మనం హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. యాక్చువల్లీ మనం ఆవిడ ఇందాక ఈ రికార్డింగ్ ముందన్నారు, ఆధారపడి పిల్లల మీద ఆధారపడి బ్రతకడము, మనం ఉండాలి కదా, పిల్లలు ఇబ్బంది పెట్టకుండా మనంతా మనం ఉండాలి కదా అని నా హోప్తోనే చేశాను నేను.
ఎగ్జాక్ట్లీ అండి. సో చూసారా, అలా ఉండాలి యాక్చువల్లీ. పిల్లల మీద ఆధారపడి మనకేంటంటే ఒక వయసు వచ్చాక పిల్లల మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళకి కూడా అబ్బా ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని కూడా. అవునండి, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఇబ్బంది పడవద్దు, మనం ఇబ్బంది పడవద్దు అని దాంతో నేను కృషి చేశాను. నైస్ అండి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు ఇది చూసి ఇన్స్పైర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీవే, విల్ క్యాచ్ యూ సూన్.